అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు శుభదినంగా పరిణామంలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన చంద్రుడు పట్టాభిషేకుడై ఈరోజు రాష్ట్రంలో గర్వించదగ్గ సీట్లు సంపాదించుకొని ఈరోజు మనము ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీఎంగా మనం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పట్టాభిషేకుడు అయిన శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్ల పరిపాలన మనం చూసాం. ఎలాంటి పరిపాలన అంటే బయటికి జనం రావాలంటే భయపడే పరిపాలన, ఒక మాట మాట్లాడాలంటే పరిపాలన, మీడియా ముందు రావాలంటే భయపడే పరిపాలన. ఆంధ్ర రాష్ట్రంలో భయానక పరిపాలన అంతమందించి ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పట్టాభిషేకం చేసిన శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు అరుగులు తీసే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో అందరూ కూడా బాగుపడే రోజులు మన ముందు ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చల్లబడిపోయింది వాతావరణం చల్లబడిపోయింది. చంద్రన రాక వాతావరణం కూడా చల్లబడి సస్యశ్యామలంగా మారే రోజు కూడా ఆసనమైందని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఒక మాట చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పరిపాలనలో ఆయన 4వసారి ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉందని నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇక రాబోయే రోజుల్లో అభివృద్ధి పథం వైపు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఉరకలేపిస్తారని చెప్పి నా పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు శుభదినంగా పరిణామంలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన చంద్రుడు పట్టాభిషేకుడై ఈరోజు రాష్ట్రంలో గర్వించదగ్గ సీట్లు సంపాదించుకొని ఈరోజు మనము ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీఎంగా మనం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పట్టాభిషేకుడు అయిన శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.